అందరికీ నమస్కారం. ఇవాళ రెజిన్స్ అదే వాడుక భాషలో కిష్మిస్ అంటాం కదా, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. తరచుగా కిష్మిస్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాని గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కదా, ఇవి మన శరీర కణాలను నాశనం చేస్తాయి. అలా జరగకుండా యాంటీ ఆక్సిడెంట్ని మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసి సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడి క్యాన్సర్ ఇంకా న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా పెరుగుదలని నియంత్రణ జరుగుతుంది. దీంట్లో ప్రోబయాటిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. గట్ హెల్త్ కోసం మనకి ప్రోబయాటిక్స్ అవసరం. స్టమక్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించి మనకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని ఈ కిష్మిస్ అనేది తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఇది ఒక రకమైన ఫ్యాట్. ఇది కూడా బ్లడ్లో ఉంటుంది. బ్లడ్లో ఇది పరిమితంగా ఉన్నప్పుడు హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బాడీ బిల్డింగ్కి సహకరిస్తుంది. ఎప్పుడైతే ఇది ఎక్కువ అవుతుందో అప్పుడు హార్ట్ అటాక్ ఇంకా స్ట్రోక్స్ రావచ్చు. సో ప్రతిరోజు ఈ రెజిన్స్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.